ఏసీబీ వలకు చిక్కిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ అధికారి జైత్యాల జిల్లా మెట్పల్లి మండలం. మెట్పల్లిలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. పల్లెపు నరేష్ వద్ద మెట్పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి హఫీసుద్దీన్ డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఫిర్యాదు మేరకు రూపాయలు 4,500 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ ఫారెస్ట్ అధికారి. గైసింగవరం విలేజ్, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అండి. నేను గత 10 రోజుల నుండి ఇక్కడ కతలాపూర్ మండలం ఇప్పపల్లిలో మామిడి చెట్లు పర్మిషన్తో కట్ చేస్తున్నాను సార్. గత వారం రోజుల క్రితం ఒక 4 చెట్లు కట్ చేసి అదే ఆన్లైన్ పర్మిషన్ తీసుకొని రోడ్ పర్మిషన్ కోసం, ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కోసం మన ఎండి హఫీసుద్దీన్ దగ్గరికి పర్మిషన్ సంతకం కోసం వచ్చినాను సార్. వస్తే ఇక్కడ ఆయన నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి పైసలు డిమాండ్ చేస్తూ 10,000 డిమాండ్ చేస్తూ 10,000 ఇస్తేనే నేను మీకు సంతకం పెడతాను, లేకపోతే పెట్టేది లేదు, లేకపోతే మీరు 10,000 ఇయర్ని ఎడలా మీరు మా ఏరియాలోకి వచ్చి కట్టే కొట్టద్దు పోయొద్దని చెప్పి నన్ను ఇబ్బందులకు గురి చేయగా నేను లోడ్ అయిన తర్వాత, ఫస్ట్ ట్రిప్లో లోడ్ అయిన తర్వాత ఏమి దోచక 5,000 అటు ఇటు బతిలాడి 5,000 ఇచ్చి మళ్ళీ ఈరోజు 16వ తారీఖు నాడు ఈరోజు వచ్చి మాట్లాడి సార్ గారిని మాట్లాడి, సార్ ఈరోజు నాకు లోడింగ్ చేసుకునేది ఉంది, పర్మిషన్కు 5,000 అంటే నేను భరించలేకపోతున్నాను సార్, అది నా వల్ల అవ్వట్లేదు, ఏమన్నా తగ్గించి తీసుకోండి అని అంటే, అయినా సరే ఇది లాస్ట్ వార్నింగ్ నీకు చెప్తున్నాను, నీ ఇష్టం ఉంటేనే రా, లేకపోతే లేదని చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఇబ్బందులు గురి చేసి ఇంకొక 500 తగ్గిస్తున్నాను, 4500 ఇచ్చేది ఉంటేనే రా అని చెప్పేసి అని అంటే, నేను వెంబడే ఏసీబీ డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్ ఇది నా పరిస్థితి, ఫలానా వ్యక్తి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, లంచం అడుగుతున్నాను, వేధింపులకు గురి చేస్తున్నాడు సార్ అని చెప్పగా వాళ్ళు తొందర చర్య తీసుకొని త్రుటిలోనే ఇక్కడికి వచ్చి సంఘటన స్థలానికి వచ్చి వాళ్ళతో పాటు నాతో ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపి డబ్బులు ఇచ్చి పంపడం జరిగింది. దాంతో వాళ్ళు చర్య తీసుకుంటున్నారు.